సొంత అమ్మా నాన్నలు వచ్చాక ఎవరిని పడితే వాళ్ళని అమ్మా నాన్నని పిలవకూడదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా. లేదమ్మా, వాళ్ళు నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. అయినా వాళ్ళు నాకు నచ్చలేదు. అలా మాట్లాడకూడదు. అప్పుడు దురదృష్టం కొద్దీ వాళ్ళకి నువ్వు దూరం అయ్యావు. ఇప్పుడు అదృష్టం కొద్దీ మీ అమ్మ నాన్నలకి నువ్వు దగ్గర అవుతున్నావు. నీకు దూరం అయ్యే అదృష్టం నాకు వద్దమ్మా. నాకు నువ్వే కావాలి. వచ్చిన ఆవిడిలో నాకు అమ్మ కనపడడం లేదు. నాకు నీలోనే అమ్మ కనపడుతుంది. నేను నీతో పాటే ఉంటానమ్మా. నన్ను ఇక్కడే ఉండనివ్వమ్మా. భూమి, నువ్వెక్కడి నుంచి వెళ్తున్నావని నేను నీకంటే ఎక్కువ బాధపడుతున్నాను తల్లి. దేవుడు మనకింతే రాశాడు. మనం ఆ దేవుడి రాతని మార్చలేము. నీ మీద ఒట్టు పెట్టుకొని నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నువ్వే నన్ను వదిలించుకుంటున్నావా అమ్మా? లేదు తల్లి, ఆ శివయ్య మనల్ని వేరు చేస్తున్నాడు. నిన్ను వదిలేసుకుని ఎలా బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు. ఆ దేవుడు ఎందుకు కలిపినట్టే కలిపి మళ్ళీ మనల్ని వేరు చేస్తున్నాడో తెలియట్లేదు. శివయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా? నేనేం తప్పు చేశాను? నా మీద ఎందుకయ్యా నీ కోపం? నానమ్మా, ఇలా రా. రా నానమ్మా. భూమి ఏంటి వాళ్ళ అమ్మ నాన్న వస్తే హ్యాపీగా వెళ్ళిపోకుండా ఏడుస్తుంది ఎందుకు? భూమి కోసం సంధ్య ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ కోసం ఈవిడ ఏడవడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? దీన్నే పైత్యం అంటారమ్మా. ఇదేమో సొంత తల్లిదండ్రుల్ని వద్దనుకుంటుంది, అదేమో సొంత కూతుర్ని వద్దనుకుంది. వీళ్ళ వాలకం నాకసలేమీ అర్థం కావట్లేదు. అయినా వచ్చిన దీని అమ్మా నాన్న కూడా కక్కుర్తి వాళ్ళలాగా ఉన్నారు. వచ్చినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడే ఉండడం ఏంటో, ఈ ఏడుపు కొట్టుకోలా మనం చూడడం ఏంటో. ఏదైతే ఏమిలేమ్మా, ఇవాళ ఒక్కరోజే ఉండి రేపొద్దున్నే భూమిని తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో ఈ ఇంటికి పట్టిన పీడ శని వదిలిపోతుంది. అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు, నీకు ఏ సమస్య ఉండదు తల్లి. శివయ్య, నాకు అన్యాయం చెయ్యకు శివయ్య. నన్ను ఏడిపించొద్దు శివయ్య. నేను ఏడుస్తే మా అమ్మ కూడా ఏడుస్తుంది. మా అమ్మని బాధ పెట్టొద్దు శివయ్య. నీకు దండం పెడతాను శివయ్య. నీకు దూరమయ్యే అదృష్టం నాకు వద్దమ్మా. నాకు నీలోనే అమ్మ కనపడుతుంది. వదినా, బాధపడకు.
నేనెంత దురదృష్టవంతురాల్లో చూడు. నేను ఇష్టపడ్డ ప్రతిదాన్ని ఆ దేవుడు నా నుంచి తీసుకెళ్ళిపోతాడు. చివరికి భూమిని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు దేవుడు నా మీద ఇలా పగబట్టాడు? ఇక్కడ నన్ను ఏడిపించి అక్కడ భూమిని కూడా ఏడిపిస్తున్నాడు. భూమి ఇక్కడే ఉంటాను అని నన్ను అడుగుతూ ఉంటే లీగల్గా చెల్లుబాటు అవ్వదు అని చెప్పలేక నేనెంత నరకం అనుభవిస్తున్నానో. భూమి లేకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. అదృష్టం కొద్దీ ఒక్క పూట అంటే వాళ్ళు ఆగారు. రేపైనా సరే భూమిని తీసుకెళ్ళిపోతారు కదా. అప్పుడు నా పరిస్థితి ఏంటి? భూమి లేకుండా నేను ఉండగలనా? వదినా, నీకు ఆ దేవుడు అన్యాయం చేయడు. నువ్వు నమ్ముకున్న ఆ శివయ్య నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు వదినా. ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఏం చేస్తాడు? కన్న తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ కూతుర్ని వాళ్ళు తీసుకెళ్తామంటుంటే ఆ శివయ్య ఏం న్యాయం చేస్తాడు? ఏమండి, త్వరగా బయలుదేరండి. ఎక్కడికి వింధ్యా? మనం గుడికి వెళ్తున్నాం. సడన్ గా గుడికేంటి? మనం పోలీసుల్ని నమ్ముకుంటే కుదరదండి. దేవుణ్ణి కూడా నమ్ముకోవాలి. వింధ్యా, ఆల్రెడీ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. రోజు నువ్వు పూజ చేస్తుంటే హారతి కూడా తీసుకుంటున్నాను కదా. ఇవన్నీ కాదండి. ఈ రోజు మనం గుడికి వెళ్ళి పూజ జరిపించుకోవాలి. రేపు కూడా గుళ్ళో అన్నదానం జరిపించుకోవాలి. దేనికోసం? ఇంకెవరి కోసమండి? మాధవీలత కోసం. ఆవిడ దొరికితేనే కదా సంధ్య బిడ్డ గురించి మనకి తెలుస్తుంది. మానవ ప్రయత్నం ఎంతున్నా దైవ సంకల్పం కూడా ఉండాలి కదా. పదండి, త్వరగా గుడికి బయలుదేరదాం. హ, అది కాదు వింధ్యా, నాకు వర్క్ ఉంది. సడన్ గా గుడి ప్రోగ్రాం పెడతావేంటి? ఏమండి, మీకు వర్క్ ముఖ్యమా, సంధ్య లైఫ్ ముఖ్యమా? అఫ్ కోర్స్, సంధ్య గారి లైఫే ముఖ్యం. ఇప్పుడు వెళ్ళి పూజ చేసినంత మాత్రాన వెంటనే పనులైపోతాయా? మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. ఏ ఆటంకాలు రాకుండా, అశుభాలు జరగకుండా వెళ్ళి గుడిలో పూజ జరిపిద్దాం. ముందు మీరు రండి. రండి. వింధ్యా, వింధ్యా, ముందు వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి. వెళ్ళండి. టైం చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు గుడి అంటావేంటి వింధ్యా? ఏమండి, నేనొక్కసారి ఫిక్స్ అయితే నేను ఆలోచించను. మనం గుడికి వెళ్ళాలి, అర్చన జరిపించాలి, అన్నదానానికి సంబంధించిన పనులు చేయించాలి. అప్పుడే కదండి మనకి మాధవీలత దొరుకుతుంది. అది కాదు వింధ్యా, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని మీరనుకున్న ఇంపార్టెంట్ వర్క్ చేయకపోతే ఎంత నష్టం వస్తుంది? మహా అయితే లక్షల్లో వస్తుంది, లేకపోతే కోట్లలో వస్తుంది. కానీ మాధవీలత దొరక్కపోతే నా స్నేహితురాలు లైఫ్ లాంగ్ నష్టపోతుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గడిచిన కాలం తిరిగి రాదు కదా. సంధ్య ఆనందం కంటే ఏది నాకు ముఖ్యం కాదండి. ఎంత డబ్బు నష్టపోయినా పర్వాలేదు. ముందు వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి. వెళ్ళండి. ఒక్కోసారి నిన్ను చూసి నవ్వాలో జాలిపడాలో అర్థం కావట్లేదు వింధ్యా. పర్వాలేదు, ముందు నవ్వండి, తర్వాత జాలిపడండి. అసలెందుకు జాలిపడుతున్నారో అది చెప్పండి. సంధ్య గారి గురించి బాగా ఆలోచిస్తున్నావు. నువ్వింత తపన పడి కూడా నీ ఫ్రెండ్కి న్యాయం చేయలేకపోతున్నందుకు జాలి పడుతున్నాను. మరెందుకు నవ్వొస్తుంది? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏ దేవుడొచ్చి కాపాడతాడు చెప్పు? ఇలా గుడులు గోపురాలు తిరిగితే మాధవీలత దొరుకుతుందా చెప్పు? మీకు కామెడీగా ఉందా? అయ్యో, నేనేమనలేదు తల్లి, నువ్వు మళ్ళీ కోప్పడకు. నేను నార్మల్గా చెప్తున్నాను.
అసలు మనం ఇక్కడికి వచ్చిందే సంధ్య గారి పని మీద. అంతెందుకు, ఇవాళ క్లయింట్స్తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే ఎంత లాస్ అవుతుందో కూడా నాకు తెలుసు. ఎంత లాస్ అయినా పర్వాలేదు, దానికంటే కూడా మనకి సంధ్య గారే ఇంపార్టెంట్. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు, అయినా కనపడట్లేదు. ఎక్కడుందో ఆ మాధవీలత. సిటీలో ఉండి కూడా ఎందుకు దొరకట్లేదు? అదేనండి నా బాధ. ఏమండి, ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి అన్నది భగవంతుడి చేతుల్లో ఉంటుంది. అందుకే భగవంతుడిని వేడుకోవడానికి వెళ్తున్నాం. ఏమండి, కారు ఆపండి, కారు ఆపండి. ఏంటి వింధ్య? మాధవీలత. మాధవీలత, ముందు మీరు కారు దిగండి. ఆటో, మాధవీలత, ఆటో వెళ్ళిపోతుంది. పద పద. త్వరగా పోనివ్వండి. అమ్మయ్య, స్నాక్స్ కార్యక్రమం అయిపోయింది, ఇక ఆతిథ్యం మిగిలింది. ఓ హలో, ఒరే బేవర్సు, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? చెత్తదవా. అప్పటికి నాకు నీ మీద అనుమానం వచ్చింది. నేను నా సొంత తెలివితేటలు వాడకుండా ఆ ఆయాని నమ్మి నీకింత పెద్ద టాస్క్ ఇచ్చాను చూసావా? అది నేను చేసిన అతి పెద్ద తప్పు. హలో హలో హలో, వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటి మీరు ఓవర్ చేస్తున్నారు? యాక్టింగ్ చేయాల్సింది మీరా నేనా? డైలాగులు చెప్పాల్సింది మీరా నేనా? హలో, ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూపించేది నేనా మీరా? రేయ్, నీకు అంతగా కావాలంటే ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకొని ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు, గద్దర్ అవార్డులు తీసుకొచ్చి ఇస్తాను, కానీ ఆ పాపను తీసుకురారా. నువ్వెంత పనికి మాలిన వాడివి అని తెలియక ఇంత పెద్ద పని అప్పచెప్పాను. ఒక పక్క నా కూతురు పెళ్ళుంది. నేను ఆ పెళ్లి పనుల హడావిడిలో ఆ వార్డెన్ని నమ్మి నీకు అప్పచెప్పాను. ఒరే, నీకు దండం పెడతాన్రా, నా మాట వినరా. ఆతిథ్యం వద్దు, గీతిథ్యం వద్దు, భూమిని తీసుకొనిరా. నా మాట విని వచ్చేసాయి. నైట్ ఏ వండాలో నేనే చెప్పానండి. అరే, ఫుడ్ తినకుండా వస్తే వాళ్ళందరూ హర్ట్ అయిపోతారు. ఒరేయ్, నేను 5 స్టార్ హోటల్ నుంచి నీకు నచ్చిన ఫుడ్ తీసుకొచ్చి పెడతాన్రా.
నా మాట వినరా ప్లీజ్. ఆ భూమిని తీసుకొని వచ్చేయ్. మరి అదే మీకు నాకు ఉన్న తేడా. మీరైతే హోటల్ ఫుడ్ పెడతారు, ఇక్కడైతే ఇంటి భోజనం పెడతారు. రేయ్, భోజనానికి కక్కుర్తి పడి పాపని తీసుకురాకపోతే నేను చేస్తానురా. చస్తే చావండి. అరే ఎవరైనా బతుకున్నప్పుడే కదండి తినేది. ఇప్పటికే వెజ్ ఐటమ్స్ ఏం చేస్తారో నాన్ వెజ్ ఐటమ్స్ ఏం చేస్తారో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు నన్ను ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చెయ్యొద్దు. సరే, మీకు కావాల్సింది భూమే కదా, ఖచ్చితంగా తీసుకొస్తాను. కాకపోతే భోజనం చేసిన తర్వాత భూమిని తీసుకొస్తాను. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంట్రా? నేను ఇక్కడ పెడతానని చెప్పాను కదా. మీరక్కడ ఎంత పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ఇంటి భోజనం రుచి చూడాలి కదా. రే, నీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పాను, దండం పెడతానని చెప్పాను. ఏదో ఒకటి చేసి ఈ రాత్రికి భూమిని తీసుకొనిరా ప్లీజ్ రా. నేను నీకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాను, తిండి పెట్టిస్తాను. తిండి కోసం కక్కుర్తి పడితే ఇక్కడ నా జీవితం తారుమారైపోతుందిరా. రాధికా గారు, మీరేం కంగారు పడకండి. మీరొక గొప్ప నటుడితో మాట్లాడుతున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు. నా నట విశ్వరూపం మీకు తెలియదు. ఈ రాత్రికి పాపం తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి, అంతా నాకు వదిలేయండి. బాయ్. భూమా భోజనమా? సంధ్య, మనది కాని వస్తువు పైన మమకారం పెంచుకోవద్దని చెప్పే నువ్వు మనది కాని బిడ్డ గురించి ఇంతగా ఆలోచిస్తే ఎలా చెప్పు? నువ్వే ఇంత బాధపడితే పాపం భూమి ఇంకెంత బెంగ పెట్టుకుంటుంది? కష్టమైనా నష్టమైనా ఇప్పుడు మనం ఓర్చుకోవడం తప్ప చేసేదేమీ లేదు. భూమిని వాళ్ళకి అప్పగించాల్సిందే. రేపు ఉదయాన్నే వాళ్ళు భూమిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ బిడ్డని వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు అడ్డుపడే హక్కు మనకి లేదు. సొంత కూతుర్లా అనుకున్నానండి. పరిచయం అయ్యే రోజులు మాత్రమే అయినా సరే జన్మ జన్మల బంధంలాగా, నా పేగు తెంచుకుని పుట్టిన బంధంలా అనిపిస్తుంది. భూమి దూరం అయిపోతుందన్న ఆలోచనే నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. అమ్మా, అమ్మా, నేను నీ కడుపుని ఎందుకు పుట్టలేదమ్మా? వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్న అని చెప్తున్నా కూడా నాకు మీలోనే అమ్మ నాన్న కనపడుతున్నారు. నాకు మీ ఇద్దరు కావాలి. మీ ఇద్దరిని వదిలేసి నేను వెళ్ళలేనమ్మా. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా. నువ్వు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించేయమ్మా. వచ్చిన వాళ్ళు తిండిపోతుల్లా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి తిండి మీద ధ్యాసే తప్ప కన్న కూతురు దొరికిందన్న ధ్యాస కానీ ఆ మమకారం కానీ ఏమీ కనపడ్డం లేదు. నాకెందుకో వీళ్ళని చూస్తుంటే అనుమానం కలుగుతోందో తినా. నిజంగా వాళ్ళు భూమి సొంత పేరెంట్సేనా? మళ్ళీ గతంలో మాదిరిగా ఏదైనా లిటిగేషన్ ఉందా? సంధ్య, గతంలో రాధిక భూమిని దూరంగా పంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒకవేళ దీని వెనక రాధిక ఉండి ఏదైనా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉండుంటుంది కదా. వచ్చిన వాళ్ళు నిజంగా భూమి తల్లిదండ్రులేనా, లేకపోతే
మళ్ళీ మనం ఏమైనా మోసపోతున్నావా? ఎస్ఐ లాయర్తో వచ్చారు. వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు? దాంతేముందో దినా, వీళ్ళు వాళ్ళని మేనేజ్ చేసి మనకు అబద్ధం చెప్పిస్తే? కేవలం భూమి దగ్గరున్న ట్రంకు పెట్టే తన దగ్గరున్న బొమ్మ గురించే చెప్తున్నారు. కానీ ఎందుకైనా మంచిది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. సంధ్య, గతంలో ఈ కేసు గురించి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడావు కదా. ఆ ఆఫీసర్ నీకు పరిచయమే కదా. తన ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆయనకి విషయం చెప్పి చూడు, ఏమంటారు? నిజంగా వాళ్ళు తల్లిదండ్రులు అయితే మనం కాదను, కానీ మనం కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే భూమిని వాళ్ళ చేతుల్లో పెట్టడం కరెక్ట్. నిజమేనండి. నేను ఇప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడతాను. సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. ఓ, ఎక్కడున్నారా? ఏంటండి, ఏం కావాలి? అదేనమ్మా, ఈ పూట వంటలు ఏం చేస్తున్నారో చెప్పలేదు. అదే వెజ్జా నాన్ వెజ్జా? ఒకవేళ వెజ్ అయితే ఏ ఐటమ్ చేస్తున్నారు, అదే నాన్ వెజ్ అయితే ఏ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నారు? అబ్బా, ఏదో ఒకటి చేసి పెడతానులేండి, ఎందుకంత కంగారు పడుతున్నారు? అయినా మీకు వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ మీద తప్ప పాప మీద ధ్యాసే లేదు. ఈ ఒక్కరోజు ఈ పాప మీ దగ్గర ఉంటుంది కాబట్టి మేం పాప మీద ప్రేమను చూపించి మీ ప్రేమను దూరం చేయకూడదని నా కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద పెట్టామమ్మా. ఏవీ లేదమ్మా, వెజ్ అయితే మాకందులో కొన్ని పడని ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ అయితే ఎలా వండాలో చెప్దాం అనుకుంటున్నాను. మీ తిండి విషయంలో ఏ లోటు ఉండదు. మా వదిన ఏం చేసినా అద్భుతంగా చేస్తుంది. మీకు కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చాలా సంతోషం. మీరింతగా చెప్పిన తర్వాత ఇక వేరే ఏది ఆలోచించను. వాణి, రాజేష్ అందరూ కలిసి నా కూతురి జీవితం నాశనం చేస్తున్నారు. అంతకంతకు నేను ప్రతీకారం తీర్చుకుంటాను. వదిలిపెట్టనా? మా వదిన్ని వదిలిపెట్టను, ఆ రాజేష్ని వదిలిపెట్టను, ఆ వింధ్యని కూడా వదిలిపెట్టను. నా కూతురి బాధకి కారణమైన ఎవరిని వదిలిపెట్టను. అందరినీ సర్వనాశనం చేస్తాను. మమ్మీ